మంచిర్యాల జిల్లాలో ఇన్స్ట్రక్టర్లు ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. మంచిర్యాల మండలంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్లు, సహాయకులు ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ మాలవీదేవి తెలిపారు. టీఎస్ న్యూగర్మిల్లా, హరిజనవాడ, స్టేషన్ రోడ్ పాఠశాలల్లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇన్స్ట్రక్టర్కు ఇంటర్మీడియట్ ప్రసమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. పాఠశాల ఆవాస ప్రాంతంలోని అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఏరియా ఉన్నవాళ్ళు దరఖాస్తులను ఈ జూన్ 8లోగా స్కూల్లో అందించండి. భీమారం మండలం, భీమారం, బెల్లంపల్లి, జన్నారం, నస్పూర్, దండేపల్లి ఈ మండలాల్లో కూడా టీచరు ఆయా పోస్టులు ఉన్నాయి. ఆ మండలాల్లోని ఏ విలేజ్లు అనేది ఇక్కడ ఇచ్చింది. భీమారం మండలంలోని తాళ్ళగూడెం, మార్కెపల్లి, ఇలకేశ్వరం, భీమారంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, బెల్లంపల్లి మండలం వ్యాప్తంగా 5 స్కూళ్లలో, జన్నారం మండలంలోని కామన్పల్లి, రేండ్లగూడ, బాదంపల్లి, ఇందన్పల్లి ప్రాథమిక పాఠశాలలో, నస్పూర్ మండలంలోని ఎంపీపీఎస్ ఆర్కే 8 కాలనీ, ఎంపీపీఎస్ సీతారాంపల్లి, ఎంపీయూపీఎస్ సింగాపూర్లో, దండపల్లి మండలంలోని కొరివిచెల్మ, ద్వారక, పెద్దపేట, నెల్గి వెంకటపూర్, తాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో, నిందల మండలంలోని దుబ్బపల్లి ఎన్, గన్పూర్, జంగాల్పేట, చిత్తాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రీ ప్రైమరీ స్కూల్గా మంజూరయ్యాయి. కాగా ఆ పాఠశాలలో టీచర్ ఆయాగా పనిచేసేందుకు స్థానికులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓలు సూచించారు. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలన్నారు. టీచర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి పాస్ అయి ఉండాలన్నారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీలోపు సంబంధిత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. భీమిలి మండలంలో నూతనంగా ఎంపిక చేసిన 5 పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్ ఆయాల ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ వెంకటస్వామి తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి 10 నెలలు పనిచేయడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం జరుగుతోందన్నారు. చిన్నగుడిపేట ప్రాథమికోన్నత పాఠశాల, భీమిని, చెన్నాపూర్, మల్లిడి ఎస్సీ కాలనీ, వీగాం ప్రాథమిక పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. ఇన్స్ట్రక్టర్కు ఇంటర్మీడియట్, ఆయాకు 7వ తరగతి ఉత్తీర్ణులు కావాలన్నారు. ఈ నెల 4 నుంచి 8 వరకు స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని పేర్కొన్నారు. ఈ పోస్టులు గవర్నమెంట్ కాదు, ఓన్లీ టెంపరరీ కాంట్రాక్ట్ బేసిస్, అది కూడా 10 నెలలకు. ఇందులో ఒక్కటి ఏంటంటే వీళ్ళ సాలరీ కరీంనగర్ ఇచ్చినాక ఉన్నది, చూపిస్తా ఒక నిమిషం చూడండి. ఇది కరీంనగర్ అంటే మంచిర్యాల జిల్లాలో ఇచ్చిన దానిలో సాలరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కరీంనగర్ డిస్టిక్ ఇచ్చిన దానికి ఇచ్చిండు. బోధకులు, ఆయాలు, నియామకులు దరఖాస్తులు. ఇక్కడ గౌరవ వేతనం 8,000 అందించిన వాళ్ళు తెలిపారు. ఆయాలుగా పనిచేసే వాళ్ళకి 7వ తరగతి అర్హత కలిగి ఉండాలని గౌరవ వేతనంగా 6,000 ఇస్తారంట. మరి ఒక 2-3 రోజుల క్రితమే ఇది కార్మిక చట్టం వచ్చింది, అది కూడా చూపిద్దాం. కార్మికుల వేతనాల్లో సరికొత్త అధ్యాయం అంట. ఇక్కడ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో జోన్ 3 అంటే గ్రామీణ కిందికి వస్తుంది. ఇక్కడ ఉంది చూసాం, 3 జోన్లుగా విభజించిండు. మున్సిపల్ కార్పొరేషన్ అయితే జోన్ 1, మున్సిపాలిటీలు జోన్ 2, గ్రామీణ అయితే ప్రాంతాలు జోన్ 3గా. ఇప్పుడు ఇది జోన్ 3 కిందికి వస్తుంది కదా గ్రామీణాల్లో ఈ ఆయా. మరి అన్స్కిల్డ్కి 14,000 సాలరీ ఉండాలి, వాళ్ళేమో 8,000, 6,000 డిసైడ్ చేసిండు. ఈ చట్టాన్ని వాళ్ళు ఫాలో అవుతలేరా? గవర్నమెంట్ మరి ఈ పోస్టులు ఈ చట్టం కిందకి రావా అంటే చూడాలి. యాక్చువల్లీ ఈ చట్టం ప్రకారం అయితే నార్మల్గా అన్స్కిల్డ్ వాళ్ళకి 14,000 సాలరీ ఉండాలి, ఇలా మాత్రం 6,000 డిసైడ్ చేసిండు. అంటే వీళ్ళ ఈ పరిధిలోకి రాయకపోయి ఉండొచ్చు మేబీ. థ్యాంక్ యూ.